ఈ శివాలయం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి సముద్రాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. రాత్రి 8 గంటలు అయితే సముద్రం అడుగున దాదాపు 3 కిలోమీటర్ల లోతున మునిగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మహాభారత యుద్ధంలో బంధువులని, తమ్ముళ్ళని మరియు కుటుంబాన్ని చంపి పాపాలకి ముక్తి కలగదు అని బాధతో పాండవులు కృష్ణుడి దగ్గరకు వెళతారు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక ఉపాయం చెప్తాడు. ఒక నల్లటి జెండాని నలుపు రంగు గుర్రానికి కట్టి దాని వెనుక మీరు కూడా వెళ్ళండి. ఎక్కడైతే ఆ నలుపు రంగు జెండాతో పాటు ఆ నలుపు రంగు గుర్రం కూడా తెల్లగా మారిపోతాయో అక్కడ మీకు ఒకరు వచ్చి పాప విముక్తి కలిగిస్తారు అని చెబుతాడు. అలా గుర్రం పరిగెత్తుతూ సముద్రం దగ్గర ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి ఆగిపోతుంది. అలా ఆగగానే జెండా మరియు ఆ గుర్రం కూడా తెల్లగా మారిపోతాయి. పాండవులు నమస్కరిస్తూ సముద్రం వైపు చూస్తూ ఉంటారు. శివుడికి వీళ్ళకి మోక్షం ప్రసాదించడం అస్సలు ఇష్టం లేకపోయినా శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు కాబట్టి సాక్షాత్తు ఆ శివుడే లింగ రూపంలో భూమిలో నుండి స్వయంభుగా వెలసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళ పాపాలని పోగొడతాడు. వాళ్ళ పాపాలు అన్ని పోయినందుకు పాండవులు సంతోషించి అక్కడ ఆ శివలింగానికి ఒక గుడిని కట్టించారు. ఈ గుడి గుజరాత్ లో ఉన్న నిష్కలంక మహాదేవ ఆలయం. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? కామెంట్ చేసి చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర్.